నువ్వు నేనే, నీ అంతరాత్మని. ఏంటి డీప్ డిప్రెషన్లో ఉన్నట్టున్నావు? ఏదైనా సరే నీ హెల్ప్ మాత్రం అవసరం లేదు. ఎందుకో ఇది వరకట్లా కాదు, ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. అయితే ఖచ్చితంగా నా మాట వినాల్సిందే. నేను ఒక్కడనే నేను సేవ్ చేయగలను. అవును, ఇదంతా పక్కన పెట్టు. ఏంటి అరేంజ్మెంట్స్ అన్నీ? ఇది కత్తి, ఇది కీస్, ఇది పాయిజన్. ఈ మూడిటితో ముగ్గుని చంపాలనుకుంటున్నాను. తర్వాత నేను కూడా. సో చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. ఇరిటేట్ చేయకు. ముగ్గురిని చంపాలనుకుంటున్నావా? ఎవరిని? ఎందుకు? చెప్పానుగా ఇరిటేట్ చేయొద్దని. ఇంపార్టెంట్ పని అంటున్నావు. చెప్పు, నేనేమైనా హెల్ప్ అవుతానేమో. నాకెవ్వడ హెల్ప్ అవసరం లేదు. నాకు తెలుసు నేనేం చేయాలో. నీకు అన్నీ తెలుసా? ఏది రైటో ఏది రాంగో కూడా తెలుసా? తెలుసు. అయితే నువ్వు చేస్తుంది కరెక్టేనంటావు. కరెక్ట్. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు చెప్పడానికి భయం ఎందుకురా? నేను భయపడుతున్నానని నీకు చెప్పానా? మరి చెప్పు. ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత లైఫ్లో అందరూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తారు. నేను మాత్రం దిగుతూ వచ్చాను. Idiot, you can't even compose a mail? You're worth absolutely nil. దీని వల్ల ఉన్న యూస్ కూడా కంపెనీకి నీ వల్ల లేదు. You're sacked of the service. You may go now. ఒక డస్ట్బిన్కి ఇచ్చిన వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. అందుకే చంపేద్దాం అనుకుంటున్నాను. వాట్ అబౌట్ కీస్ దెన్? ఇది మన ప్లాన్. దీనికి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వన్ ఇయర్ కష్టపడాలి. దాని తర్వాత వచ్చిందంత ప్రాఫిట్లే. దీనికి నేను 5 లక్షలు పెడదాం అనుకుంటున్నాను. నేను ఒక 5 పెడతా. ఆఫీస్ పని మీద పూణే వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై పార్ట్. కంబైన్ చేసి మన జాయింట్ అకౌంట్లో వేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే. కానీ నేను క్యాంప్ నుంచి రిటర్న్ వచ్చాక వాడు కాంటాక్ట్ పని చేయలేదు. తీరా చూస్తే వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వన్ వీక్, 1 month చూశాను, రాలేదు. వాడు ప్లాన్తో పాటు మనీ, నా హోప్ పట్టుకొని పోయాడు. చాలా కష్టపడ్డాను దానికోసం. కానీ వాడు చేసిన దానికి నేను చేసిన తప్పు అనిపించట్లేదు. వాడు నాకే కాదు ఎవ్వరికీ కనిపించకుండా చేద్దాం అనుకుంటున్నా. అందుకే యాక్సిడెంట్గానే చంపేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను. ఓకే, మరిది శృతి 3 years నాతో పాటే ఉంది. 3 months బ్యాక్ వదిలేసింది.
రీజన్ తెలీదు. అసలు ఏం జరిగింది? ఆ రోజు ఎప్పట్లాగే ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్తున్నా. అప్పుడే తను చూసా, వైట్ డ్రెస్లో. ఏంజిల్లా అనిపించింది. ఎంతలా అంటే తన్ని ఎప్పుడు చూసినా నా కంటికి అలానే కనిపించింది. బట్ I hate you. ఏదో కోపంలో చెప్పింది అనుకున్నా. తిరిగి తనకి చాలాసార్లు కాల్ చేశా, కలవాలని ట్రై చేశా. బట్ నో యూజ్. అప్పుడు అర్థమైంది నన్ను తను ఆశ్రయించుకుంటుందని. కానీ నన్ను ఆశ్రయించుకున్నంత తప్పేం చేశాను నాకు అర్థం కాలేదు. అంతలా ఇష్టపడిన నన్ను అవాయిడ్ చేస్తుంది. భరించలేకపోయా, తట్టుకోలేకపోతున్నా. అప్పుడే డిసైడ్ అయ్యా, నాతో లైఫ్ షేర్ చేసుకోలేను అన్నది. అందుకే దీన్నన్నా షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు చెప్పు, నేను చేస్తుంది కరెక్టో కాదు? వీటికేనా ఈ నిర్ణయం తీసుకునేది? అయితే ఇంకా నేను చేసింది కరెక్ట్ అనిపించట్లేదా? పోనీ నీకైనా అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. అయినా అనిపించినోడికే తెలుస్తుంది. సరే, నువ్వు అనుకుని తప్పని ప్రూవ్ చేస్తే ఇదంతా వదిలేస్తావా? వదిలేలా లేడు. చెయ్యి ప్రూవ్ చేయి, అప్పుడు చూద్దాం. సరే, ముందు ఇది ఫినిష్ చేయి, హెడేక్ వస్తుంది. ఇది ఎవరిది? నాదే. ఇవన్నీ కూడానా? స్పోర్ట్సా? యాడ్ మేకింగ్. బుర్ర నిండా యాడ్ మేకింగ్, చేస్తుంది మాత్రం సివిల్. దానికి నువ్వు పనికిరావని సస్పెండ్ చేసిన బాస్ నీకు ఎనిమి. అసలు నీకు జాబ్ ఎలా వచ్చిందిరా? థ్యాంక్ యూ సార్. బై చాయిస్ బతకడం చేత కాక బై ఛాన్స్ బతుకుతూ వాడిని ఎవరినో బ్లేమ్ చేస్తున్నావు. గుడ్. ఇక రెండోది, మీ ఫ్రెండ్ సురేష్ ఎప్పటి తెలుసు? నిన్నే 3 months. ఎలా తెలుసు? మా ఫ్రెండ్ సంతోష్ వాళ్ళ ఫ్రెండ్. వాడి గురించి నీకేమైనా తెలుసా? అదే, వాడు ఎలాంటోడో తెలీదు. పూర్తిగా వాడి కోసం తెలియకుండా, వాడెవడో ఏం చేస్తాడో తెలియకుండా వాడి చేతిలో 5 లక్షలు పడతావా? ముక్కు మొహం తెలియనోడితో పార్ట్నర్షిప్. మిస్టేక్స్ అన్నీ నీవి, పనిష్మెంట్ మాత్రం ఆడుక.
బాగుంది. అమ్మాయి పేరు ఏటన్నా? శృతి. బాగా ఇష్టమా నీకు? ఇష్టమై ఉంటుందిలే, లేకపోతే ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తావు. కానీ ఇంకొకసారి తనతో నీ లాస్ట్ కన్వర్జేషన్ గుర్తొచ్చుకో. ఎవరిది పెయినో ఎవరిది చిరాకో తెలుస్తుంది. హలో, నువ్వు ఖాళీయేనా? అదేంటి అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఈ మధ్య మీరు చాలా బిజీ అయిపోయారు కదా. అదేంటి రోజు మాట్లాడుతూనే ఉన్నాగా. ఏంటి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇదా? ధీరజ్, ఇదంతా కాదు నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. మన ఇద్దరం కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో తెలుసా? మనస్ఫూర్తిగా అంటే? మనస్ఫూర్తిగా అంటే నన్ను అడుగుతున్నావా? నీకు తెలీదా? తెలియకే కదా అడుగుతున్నా, చెప్పు. కనీసం నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేంత ఇంట్రెస్ట్ కూడా లేదా? ఏంటి నువ్వు వేసిన క్వశ్చన్? అసలు నీకేం కావాలి చెప్పు, చెప్తాను. అసలు నువ్వు మన రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నావు? మనకే బాగానే ఉన్నాంగా ఇప్పటి వరకు. ఇప్పటి వరకు కాదు, ఇప్పటి నుండి. ఇక ముందు కూడా బాగానే ఉంటాం, కానీ ఇలా నష్టపెడితేనే. నాతో 10 minutes మాట్లాడితేనే నష్టం అంటున్నావు. మరి ఆ రోజు లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను ఎలా ప్రామిస్ చేసావు? నా బుద్ధి తక్కువై ఎంత చిరాగ్గా ఉంటుందని తెలియక చేశా. నేను ఇప్పుడు నీకు చిరాగ్గా అనిపిస్తున్నాను కదా. మరి ఇదే చిరాకు నా కోసం వెయిట్ చేస్తా అన్నప్పుడు, గంటలు గంటలు మాట్లాడినప్పుడు, లెక్కలేనని గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, నా లైఫ్లోకి వస్తే చాలు నేను రానిలా చూసుకుంటా, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు నేను నీకు చిరాకు అనిపించలేదా? ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నీకు చిరాకు అనిపిస్తున్నానా? ఏంటేంటి మళ్ళీ చెప్పు. అవాయిడ్ చేస్తున్నానా? మరేం చేయమంటావు? రోజంతా ఎత్తుకొని తిప్పమంటావా? కనీసం ఎలా ఉన్నానో అడగని వాడివి నువ్వే ఎత్తుకొని తిప్పుతావులే. అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఒక విషయం స్ట్రైట్గా అడుగుతున్నాను, చెప్పు. మన జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా లేదా? నువ్వు ఇలా ప్రతిరోజు కాల్ చెయ్యాలి, తిన్నావా పడుకున్నావా నా బుజ్జి బంగారం అనాలి, నా పర్సనల్ లైఫ్ కూడా నీకే త్యాగం చెయ్యాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మన జర్నీ ముందుకు వెళ్ళదు, ఇక్కడతోనే ఎండ్ అయిపోద్ది. ఓకే, బాగా చెప్పావు. ఇంకెప్పుడు నా దగ్గర నుంచి ఏ డిస్టర్బెన్స్ నీకు ఉండదు. ఓకేనా? బీ హ్యాపీ. ప్రేమించడానికి అబద్ధాలు ఆడే వాళ్ళని చూశాను, కానీ ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పేవాడిని నిన్నే చూస్తున్నాను. ఐ హేట్ యూ. నిన్ను ఒకరు వెంటపడి ప్రేమించమని బతిమిలాడితే తీరా నువ్వు ఓకే చెప్పిన తరువాత నిన్న వ్యక్తి పట్టించుకోకుండా నన్ను ఇరిటేట్ చెయ్యకు అని చిరాకు పడితే నువ్వు బాధపడతావా లేదా? నిన్న అమ్మాయి ఎంతగా ప్రేమించిందంటే ఈరోజు హాయ్ చెప్పి నెక్స్ట్ డే బాయ్ చెప్పిన అమ్మాయిలుండే ఈ టైంలో 6 months నువ్వు వెంటపడినందుకు 3 years భరించిందిరా. ఎంతకన్నా ఎలా చెప్తుందిరా? అలాంటి అమ్మాయిని చంపేద్దాం అనుకున్నావా? నువ్వు గొప్ప లవర్వి, నీదో లవ్వు. తప్పురా. ఛీ, ప్రైవసీ పర్సనల్ స్పేస్ కావాలన్నప్పుడు నీకెందుకురా కమిట్మెంట్స్? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే ఏదైనా దొరికినంత వరకు కుక్కలా వెంటబడతావు, దొరికాక ఇది మందేలే అని పక్కన పెడతావు. అందరూ వస్తువులను పెడితే నువ్వు మనిషినే పక్కన పెట్టావు. తను ఇంక భరించలేను అని వదిలేసింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు చేస్తుంది కరెక్టేనా? ప్రతి మనిషికి వచ్చే కష్టాలకు కారణం వాడే, కానీ మనమే ఈగో అనే ఒక వర్డ్ అడ్డం పెట్టుకొని ఎదుటివారిని నిందిస్తాం. బట్ ఒక్కటి మాత్రం నిజం, లైఫ్లో మనకు ఎదురయ్యే చీకటి గదులకి కీస్ మన దగ్గర ఉంటాయి.